Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటిదంటే దెయ్యాల గురించి చెప్పబోతున్నాం. ఈ యొక్క దెయ్యాలు ఎట్లాంటివి అంటే కోరిక తీరకుండా చాలా వరకు అనేది కూడా కోరిక తీరకుండా చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పూజలు చేసేవాళ్ళు కూడా చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పూజలు చేసుకుంటే చనిపోయే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా మంత్ర విద్యలతోనే కలిసిన దెయ్యాలు ఉంటాయి. ఈ పూజలు చేస్తారు ఈ పూజలు చేసుకుంటే చచ్చిపోయే వాళ్ళు దెయ్యాలు అనేది కూడా పడతాయి, వాస్తవంగా పడతాయి. ఎందువల్ల ప్రతి ఒక్క దగ్గర పడతాయి. ఇప్పుడు నాకు పడుతుంది, ప్రతి ఒక్క ఎంత పెద్ద గురువు గారికైనా కూడా దెయ్యాలు పడాల్సిందే. ఒక మంచి చెడు ఎందువల్ల అంటే ఇప్పుడు మంచి అనేది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత నష్టం, చెడు ఎంత ఎక్కువ ఉంటే అంత నష్టం. ఎక్కువ తిన్నా నష్టమే, తినపోయినా నష్టమే. ఇప్పుడు మైనస్ ప్లస్ లాంటిది. అట్లాగే ఇప్పుడు అంతగానమైతే కొన్ని గుడులల్లో మన పొలిమేరు దాటిపోయిన గుళ్ళల్లో చాలా దూరం కట్టిన గుళ్ళల్లో దేవుడు ఉంటాడు, కానీ 6 తర్వాత గుడికి పోవద్దు అంటారు. తెలుసు ఆ విషయం మీకు అందరికీ? 6 దాటిన తర్వాత నిజంగా వెళ్ళొద్దు దేవుడి గుడికి. 6 దాటిన తర్వాత వెళ్ళొద్దు అంటారు. ఎందువల్ల అంటే కొన్ని శక్తులు అనేది కూడా తిరుగుతుంటాయి కాబట్టి వెళ్ళొద్దంటారు. రాత్రిపూట అనేది కూడా ఎంత విలువైందనేది కూడా మధ్యాహ్నమైన పొద్దునట్టైనా కూడా అంతే విలువ. మన మైండ్ సెట్లో ఒక భయం, ఒక దెయ్యం ఉందని ఒక ప్లేస్లో ఉన్నామంటే అది రాత్రిపూట ఎందుకు, పగలపూట పోయినా కూడా ఆ పగలపూటలో కూడా ఒంటరిగా ఉన్నా కూడా ఆ దెయ్యం మన దగ్గరికి వస్తుంది, మన పేక పట్టుకుంటుంది, మనల్ని నిలిచిపెడుతులే అనేది కూడా అంతే. దెయ్యాలు అనేది కూడా చాలా విలువైన వాళ్ళని మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి. కొంతమందికి ఏంటిదంటే కొంతమంది దెయ్యాలు అనేది కూడా ఆట పట్టించే ఉంటాయి. ఎట్లా అంటే మామూలుగా దాని కోరిక తిన తిండి గురించి కక్కుర్తి పడే దెయ్యాలు ఉంటాయి. నిజంగా అవి వస్తాయి మనకి. ఏదేదో ఇక కోడి కావాలి, అది కావాలి, నాకు మటన్ కావాలి, మందు కావాలి, అవన్నీ చెప్పి అవి తిన్న తర్వాత నేను వెళ్ళిపోతా అనే దెయ్యాలు ఉంటాయి. కక్కుర్తి పడే దెయ్యాలు అవి. కొన్ని దెయ్యాలు ఎట్లా ఉంటాయి అంటే హింసిస్తాయి మనిషిని అనేది కూడా హింసిస్తాయి. ఎట్లా అంటే ఆరోగ్యం నష్టం చేయడం, ధన నష్టం చేయడం, అవతలతో గొడవలు పెట్టుకోవడం, కుటుంబం విషయంలో గొడవలు పెట్టుకోవడం, చికాకులు రావడం, మెయిన్గా అనేది కూడా అన్ని నాశనం అయిపోవడం, చాలా వరకు అనేది కూడా ఇబ్బంది పడడం, ఇట్లాంటి కొన్ని దెయ్యాలు అనేది ఉంటాయి. కొన్ని దెయ్యాలు అనేది కూడా ప్రమాదకరం, శక్తులు అంటారు దాన్ని. ఇక ఒక్క మీదికి వచ్చిందంటే పాపం ఇక ఎట్లా అంటే ఈ వదిలిపోవు. ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా పోవు, కానీ పోతాయి. సాధువులు ఉంటారు, నాగ సాధువులు, అఘోరాలు, వాళ్ళ దగ్గరికి పోతే అనేది కూడా చాలా వరకు అనేది కూడా తీసే కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే దెయ్యాలు అనేది కూడా ఉన్నాయి, చాలా వరకు అనేది కూడా ఉంటాయి. అది దానివల్ల అనేది కూడా నష్టపోయే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు పట్టినప్పుడు కూడా మనిషి ఎవడు మాటినడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, బయటికి పోతాడు, స్నానం చేయడు. ఒక పరిదేశి ఎట్లుంటాడో, ఒక అడక్క తినేవాడు ఎట్లుంటాడో అట్లా తయారైపోతాడు. అట్లాగా ఉంటాడు ఒక్కొక్కరు అనేది కూడా. అట్లుంటాయి దెయ్యాలు అనేది కూడా ఉన్నాయి, 100కి 100% అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతున్నావు, దెయ్యం ఉందని అంతే నమ్మాలి. ఇప్పుడు గాలి నీరు ఉందని నువ్వు ఎంత నమ్ముతున్నావో, నిప్పు ఎట్లుందని నమ్ముతున్నావో, దెయ్యాలు ఉన్నాయి కూడా అంతే నమ్మాలి. ఎందుకంటే మంచి చెడు, మంచోడు ఉంటాడు, చెడోడు ఉంటాడు, దేవుడు ఉంటుంది, దెయ్యం ఉంటుంది, నీరు ఉంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, అన్నీ ఉంటాయి, బతుకుడు అన్నీ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటిదంటే ఈ యొక్క ప్లేస్లు పోయేటప్పుడైనా ఒక ఆశ చూసైనా సరే చేసే అవతలలో మూర్ఖత్వం అనేది పనికిరాదు. ఇవన్నీ తెలిసినోడు కన్నా ఏమీ తెలియనోడు కన్నా ఈ యొక్క ఉంటాయి చూసువా
మూర్ఖత్వంగా పోతారు. ఈ మూర్ఖత్వంగా పోయే వాళ్ళని నన్నేం చేస్తాయే అనుకొని పోయే వాళ్ళకే వాళ్ళు నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయి, దెయ్యాలు అనేది ఉంటాయి, అవి వదిలేసే ఉంటాయి. కంటికి కనిపించవు. ఎందుకు కనిపిస్తాయి? గాలి కనబడుతుందా కంటికి? దెయ్యాలు కనబడతలే, వీడియో షూట్ చేస్తున్నా కనబడతలే, పట్టినప్పుడు కనబడతాయి. అంటే పట్టినప్పుడు ఆయన ముఖమే కనబడుతుంది, దెయ్యాలు ఎందుకు కనబడతాయి? అదొక ఆత్మ అనేది ఒక గాలి. ఆ గాలిని అనేది కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని అష్టదిబ్బందలు చేసి, కొన్ని అష్టదిబ్బన పూజలు చేసి వాళ్ళు ఎంతో వరకు దాన్ని బయటికి తీసి దాన్ని వదిలేసి శీలలతో కొట్టి కొన్ని కార్యక్రమాలు వస్తువులు కానీ చేసి పెట్టినప్పుడు పలానా ప్లేస్కి వాళ్ళు అంతా సర్దుబాటు చేసి కొన్ని దూర ప్రాంతంలో పెట్టినప్పుడు ఎవరికి పబ్లిక్లో పెడితే చాలా వరకు ఇబ్బంది పడతారని కొంతమంది గురువుగారు వదిలిచ్చేసి దూర ప్రాంతంలో పాతి పెడతారు. కొన్ని ఎగ్జాంపుల్ మనం శీల తీసుకుందాం. ఒక అబ్బాయికి దెయ్యం పట్టింది, తీసేసి ఆ శీలలో పాతి పెట్టేసి పలానా చెట్టుకు కొట్టిండు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 4-10 మంది ఏం చేస్తారంటే పార్టీ చేసుకుంటానికి పోతారు. పోయినప్పుడు తాగినోడు ఏం చేస్తాడంటే ఇదేంట్రా బాబు శీలనుకో శీల బీగుతాడు. ఆ రోజు వాళ్ళకి గొడవలు అవుతాయిగా. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే కొట్టుకుంటారు. లేకపోతే కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి చాలా వరకు చచ్చిపోతున్న చూసినా వాళ్ళు చేసేది ఇదే పొరపాటు. ఈ దారి మీద నిమ్మకాయలు తిప్పి పడేసిన నిమ్మకాయలు ఇవన్నీ తొక్కేసుకుంటూ పోయినప్పుడు దైత్య దేవత వాళ్ళ మీద నెత్తి మీద కొన్ని గ్రహాలు కూర్చొని వాళ్ళని కింద పడిపోవడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లలో గొడవ పెట్టుకొని తన్నుకోవడం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి కరిమలు అనేది కూడా జరుగుతుంటాయి నాన్న. ఈ యొక్క దెయ్యాలు అనేది కూడా చాలా మనం పోయేది ఎంత ముఖ్యమో వచ్చేది కూడా అంతే ముఖ్యం. జాగ్రత్త పోవాలి, జాగ్రత్తగా రావాలి. పలానా ప్లేస్ విజిట్ చేస్తున్నాం అంటే, పలానా ప్లేస్కి వెళ్తున్నాం అంటే, పలానా ప్లేస్కి మనం చూస్తున్నాం అంటే అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత పనులు చేసుకుంటే అంత మంచిది. చాలా వరకు నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబాలు ఉంటాయి, మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీలు ఉంటాయి. మీరే తోడనుకుని అమ్మాయి ఉంటుంది, మీరే తోడనుకుని అమ్మ నాన్న ఉంటారు, మీరే తోడనుకుని తమ్ముడు అన్న ఉంటాడు. ఇవి అనేది మూర్ఖత్వంగా పోతురు. ఇవన్నీ వద్దు. మెయిన్గా వచ్చేసి దెయ్యాలకు అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి పట్టినప్పుడు వదిలించే కార్యక్రమాలు కూడా నేను చెప్తా, అవి ఏం చేయాలో కూడా నేను చెప్తా. కొన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎట్లా గమనియాలి, వాళ్ళకి మీద నుంచి ఎట్లా బయటికి తీయాలో మీ చేతులారా, మీ కుటుంబం చేతులారా, మీ చేతులారా వదిలించే కార్యక్రమం నేను చేపిస్తా. నేను చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తే జరుగుతుంటాయి. అర్థమైందా? నేను చెప్పినట్టుగా పలానా వ్యక్తికి దెయ్యం పట్టిన చేతపడి చేసిన తర్వాత వచ్చేసి ఇంట్లో బాగోపోయినా ఇవన్నీ చేసినా కూడా వశీకరణ బంధనం ఇవన్నీ ఉంటాయి. కొన్ని పూజలు చేసినా కూడా అవన్నీ కూడా ఎట్లా పోతాయో మీ చేతులారా తీపిస్తాను నేను. సెల్ఫ్ డిఫైన్ అంటే మీ ఆరోగ్యం మీరే కాపాడుకునేలాగా నేను చేస్తా. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. 4 గోడల మధ్యలో ఉట్టి ఫోన్ కాల్తోనే మొత్తం చేసేస్తాను నేను. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా కూడా అనుకూలంగా చేయండి, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దు. మెయిన్గా వచ్చేసి ఈ దెయ్యాలకు అనేది కూడా చాలా వరకు దూరంగా ఉండండి. ఎక్కువ ఈ దెయ్యాల సినిమా చూడడం, యూట్యూబ్లలో చీకట్లో ఈ ఇంట్లో దెయ్యం ఉందని అక్కడ పోయి అంటింగ్లని ఇవన్నీ పోయడం, ప్రాణ నష్టాలు చేసుకోవడం, చూసే వాళ్ళకి థ్రిల్ అనిపించినా కూడా కొంతమందిని మెదడు తక్కువలు చేయాలనిపించే వాళ్ళు పోయి నష్టపోవడం, వాళ్ళ వల్ల కుటుంబాన్ని నష్టపోవడం. దెయ్యాలతో ఆటలేంది? దెయ్యాలతో ఆటలు అంటే మనం దేవుడితో కూడా ఆటలు పెట్టుకున్నట్టుగా. వాళ్ళు చక్కగా వాళ్ళు ఉంటారు, మనమే పోతాం ముందుకు పోయి వాళ్ళని గెలిగించుకోవడం మనమే చేస్తాం. అది మరి దేవుడి దగ్గరికి పోరేందుకు? దేవుడు ఎందుకు పట్టడం? మరి దెయ్యం ఎందుకు పడుతుంది? దేవుడు కూడా చాలా మందికి పడుతుంది, దేవుడు వచ్చింది అంటారుగా. అట్లాగే దెయ్యాలు మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి, చాలా వరకు నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అవి ఎట్లా తీయాలి, ఏం చేయాలో దాని కార్యక్రమాలు నేను చెప్తాను. అవి మీరు పాటించండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను.